నమస్తే. నిన్న కల్వకుంట్ల కవిత ఈ లిక్కర్ కుంభకోణం సారా దందాలో ఒక దొరికి దాని తర్వాత బెయిల్ వచ్చినటువంటి వ్యక్తి. ఈ బెయిల్ రాగానే కల్వకుంట్ల కవిత ఏమైనా దొంగ కాకుండా పోతుందా, లేకపోతే కల్వకుంట్ల కవిత ఏమైనా లిక్కర్ దంద చేసినటువంటి వ్యక్తిగా ఇప్పటికే ముద్ర పడ్డది, ఆ ముద్ర ఏమైనా తొలగిపోతుందా? దీన్ని నానా హంగామా చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అసలు ఈమె ఏం పని చేసిందని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉంది, పటాసులు పేలుస్తూ ఉన్నారు. ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఢిల్లీలో ఏం చెప్పదలుచుకున్నారు? అసలు కవిత చేసినటువంటి పోరాటం దేనికోసం పోరాటం చేసిందయ్యా? ఆమె దేనికోసం పోరాటం చేసింది? తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించి ఆమె ప్రాణాలకు తెగించి ఏమైనా నిరాహార దీక్ష గిట్ల చేసిందా? లేకపోయినట్టయితే ఉంటే ఆ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఏమైనా మొత్తం చావంచుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అయ్య చెప్పినటువంటి విధంగా, వాళ్ళ అన్న చెప్పినటువంటి విధంగా, అగ్గిపెట్టి హరీష్ రావు చెప్పినటువంటి విధంగా చావు అంచుల దానికి పోయి ఏమైనా ఉద్యమాన్ని ముంగటుండి నడిపించి ఏమైనా రాష్ట్రాన్ని ఏమైనా సాధించిందా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి బార్డర్లో పోయి ఏమైనా పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి శత్రువులను ఏమైనా 100 మందిని చంపేసి ఇలా దేశాన్ని ఏమైనా కాపాడినటువంటి మహిళనా? ఆమె ఉక్కు మహిళనా ఏమైనా? లేకపోయినట్టయితే ఉంటే ఆమె ఏమన్నా మొన్న జరిగినటువంటి ఒలింపిక్స్లో ఏమైనా గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఉత్తమమైనటువంటి మహిళనా? లేకపోతే అంటే మహిళల వరల్డ్ కప్లో ఏమైనా ముంగటుండి ఏమైనా ఆమె బాల్కో 6 కొట్టి ఏమైనా వరల్డ్ కప్ అందించినటువంటి వీరవనితన? ఆ దేనికోసం ఆ సంబరాలు? నువ్వు అసలే సారా దందా చేసి 153 రోజుల పాటు ఆ తీహార్ జైల్లో ఉన్నటువంటి ఆ జైల్లో శిక్ష అనుభవించినటువంటి ఒక నిందితురాలివి. నువ్వు ఒక నిందితురాలివి. ఇవాళ బెయిల్ రాగానే బెయిల్ చాలామందికి జైలుకు పోయినటువంటి వ్యక్తులకు అందరికీ ఎవరు కూడా జైల్లో ఉన్నటువంటి ఆస్కారం ఉండదు, వాళ్ళకు ఏదో సందర్భంలో బెయిల్ వస్తుంది. ఇక ఈమెకు వచ్చినటువంటి బెయిల్కి రకరకాలైనటువంటి సందర్భం, రకరకాలైనటువంటి సంబరాలు. అసలు నాకు అర్థం కాలేదు. ఇదే కుంభకోణంలో అరెస్ట్ అయ్యి బయటికి షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇంత సంబరం చేసుకోలేదు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ కోర్టే ఆయనకు సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వడం జరిగింది. గంత సంబరం లేదు, ఎక్కడ గంత భావోద్వేగం లేదు. వాళ్ళు పాశ్చాత్యపడతా ఉన్నారు. నిజంగా కూడా మేము చేసింది తప్పు అని చెప్పేసి వాళ్ళు పాశ్చాత్యపడ్డారు. మొత్తానికైతే ఏదో విధంగా బెయిల్ వచ్చింది. మనోజ్ సిసోడే 17, 18 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. వాళ్ళు ఎంత సంబరాలు చేసుకోవాలి? ఇక ఇదేమో ఇక్కడ ఉన్నటువంటి ఈ కల్వకుంట్ల కవితకేమో మొత్తం నేనే మొత్తం సాధించిన మొత్తం దేశాన్ని ఇలా ఏది ఉక్రెయిన్ రష్యా యొక్క మన యుద్ధం చూస్తూ ఉన్నాం కదా, ఇలా భారత్కు ఇంకా దేనికన్నా యుద్ధం అయినట్టయితే ఉంటే భారత్ని నేనే కాపాడిన ముంగటుండి బుల్లెట్ల వర్షం అంతా కురవకుండా నేనే కాపాడినటువంటి ఉద్దేశంతో అగో ఆ విధంగా ఉంది ఆమె యొక్క మాటల తీరు చూస్తూ ఉంటే. ఉంటుంది మీకు బెయిల్ రావాలి, ఒక మీరు తెలంగాణ మహిళ, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధివి, మాజీ మంత్రికి అక్కవు, మాజీ మంత్రికి చెల్లెవు, మరో పక్కన నువ్వు మాజీ ముఖ్యమంత్రికి స్వయంగా బిడ్డవు. నువ్వు నిజంగా కూడా ఏం తప్పు చేయనట్టయితే ఉంటే, నువ్వు అసలు లిక్కర్ కుంభకోణంలో దొరికినటువంటి వ్యక్తి కాకపోయినట్టయితే ఉంటే, నువ్వు తప్పే చేయలేదనుకున్నది ఉంటే మీ అయ్య అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్ను ఎన్నిసార్లు చూసి దానికి వచ్చిండో ఒకసారి చెప్పు, ఒకసారి లెక్క చెప్పు. నీ ముఖమన్నా చూసిండే కనీసం? మార్చి 15వ తారీఖున ఈడీ అధికారులు గొర్ర ఇక్కడి నుంచి గుంజుకొని పోతే, మీ నందినగర్లో ఉన్నటువంటి మీ ఇంట్లోకి వెళ్ళి గొర్ర గుంజుకపోతే కనీసం కేసీఆర్ రాలేదు. ఆయన మీ నానే కదా, కేసీఆర్ రాలేదు. సరే అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మీ అన్ననో మీ బావనో మీకు సంబంధించినటువంటి మీ భర్త గారు అనిల్ గారు కూడా ఆయనకి రావడం జరిగింది. కానీ మరి మీ నాన్న ఎందుకు రాలేదు? అంటే ఈ లిక్కర్ కుంభకోణంలో నీ పాత్ర ఉందన్నటువంటిది అర్థం. సరే ఏదేమైనప్పటికీ కూడా అంతిమంగా కోర్టు తీర్పే ఫైనల్ కాబట్టి నీకు బెయిల్ వచ్చింది, సంతోషమే. కానీ నువ్వు మాట్లాడినటువంటి మాట తీరు చూసినట్టయితే ఉంటే అది చాలా హాస్యాస్పదంగా కనబడతా ఉన్నది. ఏమేమి సెంటిమెంట్లు, మామూలు సెంటిమెంట్లా? మరి నువ్వు ఏ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ముందు లేనట్టయితే ఉంటే మరి నువ్వు ఎందుకు ఇన్ని 153 రోజుల పాటు వచ్చినావు? 153 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్నావు. ఈమె కడిగిన ముత్యం అని చెప్పేసి అంటది. కేసీఆర్ కూడా గతంలో చెప్పడం జరిగింది. కేసీఆర్ కూడా నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క వస్తుందని. మరి కడిగిన ముత్యమా, మరకబడ్డటువంటి ముత్యమా?
చెప్పాలి. 153 రోజుల పాటు జైల్లో ఉన్నది కాబట్టి అది ఆ మురికి పట్టినటువంటి ముత్యం అనుకోవాలా, లేకపోతే 153 రోజులు శిక్ష అనుభవించి బయటకు వచ్చినది కాబట్టి అది మరి కడిగినటువంటి ముత్యం అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇది ఇక్కడ మాట్లాడినటువంటి ఈ తీరు కొంత చూస్తే భావోద్వేగం. ఓకే, పిల్లల్ని కానీ భర్తను కానీ అక్కడ బంధువులను కానీ చుట్టపూలను కానీ చూసినాక ఎవరికైనా కానీ 153 రోజుల పాటు ఆమె దాంట్లో జైలు ఉన్న తర్వాత బయటకు వస్తే ఎవరికైనా కానీ కళ్ళెమ్మటి నీళ్ళు రావడం సహజంగా అందరికీ వస్తాయి. ఆ భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది, కాదనట్లేము. కానీ ఇక్కడ కొన్ని మాటలను కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె ఏమని మాట్లాడడం జరిగింది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. ఎస్, కరెక్ట్ అక్క, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు మొండిదానివి అక్క, చాలా మొండిదానివి, జగమొండిదానివి. అదే కదా నువ్వు చెప్పింది, జగమొండి అని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కనీసం ఒక ఎంపీటీసో, ఒక జెడ్పీటీసో, ఒక వార్డు నెంబరో మీ పార్టీ వాళ్ళు లేకపోయినా కానీ ఢిల్లీకి పోయి నువ్వు సారదందా చేసినావు చూసినావా? నిజంగా నువ్వు మొండిదానివి అక్క, చాలా మొండిదానివి. అంతేకాకుండా ఈ లిక్కర్ స్కామ్లో దర్దాపుగా 467 మందిని విచారించినటువంటి సందర్భంలో అందరూ కూడా పురుషులే ఉన్నారు, అందరూ కూడా మగవాళ్ళే ఉన్నారు. ఆ యొక్క నిందితులు మగవాళ్ళే ఉన్నారు, నిందితులుగా పరిగణించబడ్డటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా పురుషులే ఉన్నారు. కానీ ఈ 467లో నువ్వు ఒక్కదానివే మహిళ ఉన్నావు చూసినావు అక్క, నువ్వు నిజంగా కూడా చాలా మొండిదానివే. నీ గట్స్ ఉన్నటువంటి ఒక మహిళవే, కాదనట్లేవు, చాలా మొండిదానివి. నేను కేసీఆర్ బిడ్డను, నేను తెలంగాణ బిడ్డనని చెప్పి చెప్తా ఉన్నావు కదా. ఇక మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను ఈ అంత తెలంగాణ ఇచ్చేది ఇంకా తీయకిగా చాలిగా. ఈ తెలంగాణ నుంచే ఈ యొక్క లిక్కర్ స్కామ్, ఈ సారా దందా అంతా ఇక్కడి నుంచే ఈ మూలాలన్నీ కూడా అక్కడికి ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క వ్యవహారం నడిపింది అన్నట్టుగా మరి అందరికీ కూడా దేశానికి అంతా కల్వకుంట్ల కవితక్క అంటే ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తే లిక్కర్ అని కొట్టగానే కవితక్క పేరు వస్తూ ఉన్నది. అగో ఆ విధమైనటువంటి ప్రతిష్టను ఇలా తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక వీర వనితవు, ఒక వీర మహిళవు, ఉక్కి మహిళవు అని చెప్పేసి మేము కూడా అంటూ ఉన్నాం. ఒకసారి చూద్దాం, ఆమె మొండి జగమొండి అన్నది కదా, ఇంకేమన్నా చూద్దాం. అనవసరంగా జైలు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. Thank you so much. Jai Telangana. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డ. ఈ జే కవిత ఎవరైనా కానీ నిజంగా కూడా లైవ్ చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మిత్రులకి చిన్న విన్నపం, కల్వకుంట్ల కవితక్క బయటికి రావడం సమంజసమేనా? మీరు ఒకసారి కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక సారా దందాలో కల్వకుంట్ల కవితక్కకి 153 రోజుల తర్వాత బెయిల్ రావడం జరిగింది. ఈ బెయిల్ను మీరు సమర్థిస్తూ ఉన్నారా? ఇంకా 4 రోజుల పాటు ఇంకా జైలునే మంచి ఉంటేనే బాగుండదని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? ఈ సంబంధించినటువంటి దానిపైన ఒకసారి కామెంట్ అయితే పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కల్వకుంట్ల కవితక్కకు ఏ విధమైనటువంటి మద్దతు సోషల్ మీడియాలో దొరుకుతుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక ఈమె పథకాలు సాధించినట్టుగా, వరల్డ్ కప్ కొట్టుకొచ్చినట్టుగా, లేకపోతే ఉంటేనే మొత్తం దేశాన్నంతా రక్షించినటువంటి ఒక వీర వనితగా ఆమె మాట్లాడుతూ ఉంటే పక్కమెట్టున్నటువంటి ఒక భజన బ్యాచ్ ఉంటుంది కదా, ఇక మాట్లాడగానే అంగిలి చింపుకుంటాడు కూడా ఉంటాడు, అక్కడ డప్పులు కొట్టుడు కూడా ఉంటాడు, మొత్తం ఇక జేజేలు కొట్టే వాడు దానికే పని చేస్తాడు, ఇంకా దేనికి పని చేయడు. అసంటోడు వాడు అక్కడ ఎగురుతూ ఉన్నాడు. మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంతా బెటాలియన్ అంతా అక్కడికి పోయి ఢిల్లీలో మొత్తం నిన్న హంగామా, ఇంకా ఇవాళ ఎంత హంగామా ఉన్నదో ఈ హైదరాబాద్లో చూడాలి. మరి కడిగిన ముత్యం, మరి కడిగిన ముత్యమా లేకపోతుంటే కల్వకుంట్ల కవితక్క లేకపోతుంటే మరి మురుకు కూపలో ఇరుక్కున్నటువంటి ముత్యం అనేది కూడా ప్రజలు తెలుస్తారు. ఇక ఆమె యొక్క కార్యాచరణ రేపటి నుంచి నేను మొండిని కాదు, నేను జగమొండి అని చెప్పేసి చెప్తా ఉంది. మరి జగమొండి అవుతుందా, మరి లేకపోతే జగమొండి అంటే ఢిల్లీలోనే చేయడం జరిగింది. మొండిగా ఉన్నప్పుడే
ఆమె లిక్కర్ కుంభకోణాన్ని ఢిల్లీకి తీసుకుపోయింది. ఇప్పుడు జగమొండి అయింది కాబట్టి మరి విదేశాల్లో కూడా మరి ఇట్లాంటి దందన ఏమన్నా మరి రూపకల్పన చేస్తుందా లేదనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.